బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో రాజారాం యాదవ్ పిలుపు మేరకు ఇందిరా పార్క్ వద్ద జరిగిన మహాధర్నా సమావేశంలో పాల్గొన్న బీసీ నాయకులు, తెలంగాణ రాష్ట్ర జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్ పిలుపు మేరకు బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మిత్ర బృందం మహాధర్నాలో పాల్గొని పూర్తి మద్దతు తెలియజేస్తూ బీసీ యాక్షన్ ప్లాన్ ప్రణాళిక ప్రకారం మీ వెంటే ఉంటానని తెలపడం జరిగింది. ఈ మహాధర్నాలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు ఎంపీఆర్ కృష్ణన్న పాల్గొనడం జరిగింది. బీసీ నాయకులు, కంటెస్ట్ ఎంపీ గడ్డం శ్రీనివాస్ యాదవ్, గోవర్ధన్ యాదవ్ పెద్దలు మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అతిరథ మహారథులు పాల్గొనడం గొప్ప విశేషం. 33 జిల్లాల నుండి ప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉదయం 10:20 నుండి బీసీ కళా బృందం ధూమ్ధామ్ పాటలతో మరియు ఆటపాటలు, డ్యాన్సులతో ఉర్రూతలూగించారు. బీసీలను చైతన్యపరుస్తూ పాటలు ప్రవాహం మారుమోగింది. 11:10 నుండి మహాధర్నా కార్యక్రమం ప్రారంభమైంది. రాజారాం యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ మహాధర్నాలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, నల్గొండ, మహబూబ్ నగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం, దూరపు జిల్లాల నుండి ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్ తమ అధ్యక్ష ఉపన్యాసంలో ముఖ్యంగా 42% రిజర్వేషన్ బీసీలకు కేటాయించాలని, బీసీలను జనసంఖ్య ఆధారంగా అధికారంలో భాగస్వామ్యం కావాలని, జనగణన సమగ్ర సర్వే చేసి ఎంబీసీ జాతుల బీసీ అన్ని కులాల యొక్క జనగణన న్యాయంగా జరగాలని డిమాండ్ చేశారు. లోకల్ బాడీ ఎన్నికలు అయిన గ్రామం, వార్డు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్స్, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్, మేయర్ అన్ని పదవుల్లో కూడా మాకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని మరీ డిమాండ్ చేశారు. అధికారమే కాకుండా సామాజిక న్యాయమైన విద్య, వైద్యం మరియు అన్నింటికీ మాకు 42% రిజర్వేషన్ కల్పించాలని సభా సాక్షిగా డిమాండ్ చేయడం జరిగింది. మేము ఇది ప్రారంభం మాత్రమే, ఉద్యమం చేస్తాం. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మా రిజర్వేషన్ ఇచ్చేంత వరకు మేము ఎన్నికలు కానివ్వం, అడ్డుకుంటామని తెలపడం జరిగింది. చట్టసభలను మరియు ప్రైవేట్ ఆర్గనైజేషన్లు న్యాయంగా మాకు 42% రిజర్వేషన్ కావాలని, కామారెడ్డి సభలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మీరు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని, అసెంబ్లీలో పాస్ చేసి చట్టం తయారు చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో ఒంగూరు శ్రీనివాస్ యాదవ్, లోడంగి గోవర్ధన్ యాదవ్, బేరి రామచంద్ర యాదవ్తో పాటు ఆర్కే సాయన్న, వెంకట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు యాదవ్, వనపర్తి జిల్లా గొర్రెల మేకల పెంపకందారుల జిల్లా అధ్యక్షులు మాధు యాదవ్, వెంకట్ యాదవ్, పద్మశాలి సంఘం నాయకులు సాయన్న, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేశారు. ఉద్యోగాల్లో మాత్రమే మండల్ కమిషన్ అమలు చేసిన మిత్రులారా, 1995లో నేను ఐపీఎస్ లో చేరినప్పుడు మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీ సోదరులు రిజర్వేషన్ తో వచ్చిండ్రు. 1947లో స్వాతంత్రం వస్తే 1995లోనే బీసీ సోదరులకు మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వచ్చింది. ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు, విద్యా సంస్థల్లో, కేంద్ర విద్యా సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? 2008వ సంవత్సరంలో వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు 1947 కాకా కలేల్కర్ కమిషన్, 1953 మండల్ కమిషన్, 1978 అది అమల్లోకి వచ్చింది. 1990 బీసీలకు కేంద్ర విద్యా సంస్థల్లో రిజర్వేషన్ వచ్చింది. 2008 అది కూడా పోరాటం చేస్తే. ఇలా నేను ఇంతకుముందే అన్న నరసింహన్నతో అన్న, ఈ ఇందిరా పార్క్ లో ఎవరన్నా ఆధిపత్య వర్గాల వాళ్ళు ధర్నాలు చేస్తారా? ఇందిరా పార్క్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆధిపత్య వర్గాలకు చెందిన వాళ్ళు, తరతరాలుగా సంపద వాళ్ళే అనుభవిస్తున్న వాళ్ళు ఒక్క రోజున వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తారా? చేయరు. ఈ సమాజంలో 99% ఉన్న మనము ప్రతిరోజు కూడా ధర్నాలే చేస్తా ఉన్నాం. ఇక్కడున్న ఎవరిని అడిగినా కూడా వాళ్ళు బహుజన వర్గాలకు చెందిన వాళ్ళే ఉంటారు. నేను పోలీస్ ఆఫీసర్ గా చెంచల్గూడ జైలుకు పోయినా, చెర్లపల్లి జైలుకు పోయి సూపరింటెండెంట్లను అడిగిన, అయ్యా ఇందులో ఉండే ఖైదీలందరూ ఏ వర్గాలకు చెందిన వాళ్ళు సార్? వీళ్ళందరూ మీకేమన్నా ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు? వీళ్ళందరూ కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మత మైనారిటీలే ఉంటారు సార్, వేరే వాళ్ళు ఎవరు ఉంటారు. అగ్రవర్ణాల్లో పేదలు ఒకరిద్దరు ఉంటారు. మరి ధనవంతులు ఎప్పుడు జైలుకు పోరా అంటే, జైలుకు పోయిన వెంటనే వాళ్ళకు గుండెపోటు వస్తుంది. గుండెపోటు వచ్చిన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతారు. అక్కడ ఏసీ రూముల్లో వాళ్ళకు వైద్యం చేస్తారు. దాని ముందర ఒక పోలీస్ కానిస్టేబుల్ పెట్టి ఎయిర్ కండిషన్డ్ జైల్లో వాళ్ళని కూర్చోబెడతారు. పేద వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు. ఇలా ఒక అన్న చెప్పిండు, కేంద్ర